స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అనుంకు శిష్యుడు గాం గంటన్న దొర వారసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లనిచ్చారు. 11 మంది కుటుంబ సభ్యులకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇంటి పత్రాలు అందజేశారు. అనంతరం వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2.5 కోట్లతో కొయ్యూరు మండలం లంక వీధిలో ఈ ఇళ్లు నిర్మించారు. దీంతో గంటన్న దొర వారసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు కలెక్టర్ దినేష్ కుమార్. తమ సొంతింటి కల ఇన్నాళ్లకు నెరవేరిందని గంటన్న వారసులు సంతోషం వ్యక్తం చేశారు. మాకు ఇప్పుడు నానిరాజు గారు వల్ల మాకు ఇంత మంచి ఇల్లులు కట్టి ఇవ్వడం జరిగింది. ఇంతకాలం మేము ఉన్న పరిస్థితి మాకు తెలుసు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పైనుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమందరం ఇక్కడ అందరు కలిసి ఉంటామనేసి అనుకుంటున్నాం. ఇకపై ఇక్కడే కలిసి ఉంటాం కూడా. అల్లూరి సీతారామరాజు ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి దొరగారు కుటుంబ సభ్యులకి ఈ రోజు వరకు కూడా సరైన వసతి సౌకర్యం లేదని తెలుసుకొని ఎన్సీసీ వారు ఏవిఎస్ రాజు గారు ఫౌండేషన్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈవేళ వీరికి ఒక మంచి గృహ సదుపాయాన్ని కలిగించినందుకు మా క్షత్రియ సేవా సమితి తరఫున మన ప్రాంతం తరఫున ఏవిఎస్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా గమ్ గంటన్ దొర వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఈ నడింపాలెం పెద్దబనువాడు విలేజ్లో లంకల్పాడు లంక వీధి విలేజ్లో ఇక్కడ ఉన్న ఒక 11 ఫ్యామిలీస్కి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళకు ఒక పక్కా హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక అపార్ట్మెంట్ టైప్స్లో దాదాపుగా 700 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియాలో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం.